హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 114. సూర్య తన క్యాబిన్లో కూర్చుని తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్పై ఆఫీసులోని ముఖ్యమైన ప్రాంతాలను పర్యవేక్షించే సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు. అతనికి చందు క్యాబిన్ నేరుగా కనిపించకపోయినా ఆమె నడిచే దారులు, ఆమె పనిచేసే ప్రాంతం చుట్టూ ఉన్న దృశ్యాలను గమనించటానికి వీలుగా ఉంటాయి. చందు తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్న దృశ్యం సూర్యకు దూరంగా కనిపిస్తుంది. ఆమె పని మొదలు పెట్టడం, ఫైలును పరిశీలించటం చూసి సూర్య కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. సూర్య తనలో తాను, చందు, నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో, నీ పట్టుదల ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకుంటాడు. సూర్య వెంటనే ఇంటర్నల్ కాల్ ద్వారా రాఘవయ్య గారుకు సూచనలు ఇస్తాడు. సూర్య రాఘవయ్య గారితో మెల్లగా, రాఘవయ్య గారు, కొత్త అకౌంటెంట్ చందు చంద్రిక గారికి ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూడండి. ఆమెకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించండి. ఫామ్లో ఎలాంటి కఠినమైన వాతావరణం ఆమెకు తగలకుండా జాగ్రత్త పడండి. ఆమెకు రక్షణగా ఉండాలి అంటాడు. సూర్య మాటలు విని రాఘవయ్య కొద్దిగా ఆశ్చర్యపోతాడు. రాఘవయ్య తన మనసులో అనుకుంటూ, ఏంటి సూర్య సార్ సాధారణంగా కొత్త ఉద్యోగుల గురించి అంతగా పట్టించుకోరు. కంపెనీ గురించి, లాభాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ అమ్మాయి గురించి ఇంతలా నొక్కి మరీ జాగ్రత్తలు చెబుతున్నారేంటి? ఏమైనా ప్రత్యేకమా అని అనుకుంటాడు. రాఘవయ్య గారి మనసులో ఒక చిన్న అనుమానం కలుగుతుంది. కానీ అతను వెంటనే దాన్ని విస్మరిస్తాడు. అయినా అది నాకు అనవసరం. సార్ చెప్పారు కాబట్టి నేను నా పని చేయవలసిందే అని తనలో తాను అనుకుంటూ సూర్య మాటలకు గౌరవం ఇస్తూ తన పనిలో నిమగ్నమవుతాడు. చందు మొదటి రోజు కొంచెం కష్టంగానే గడుస్తుంది. అకౌంటింగ్ పనిలో కొత్త ఫామ్, కొత్త విధానాలు నేర్చుకోవటం ఆమెకు కొంచెం కష్టమవుతుంది. ఒక సమయంలో ఆమెకు ఒక లెక్కలో సమస్య వచ్చి చాలాసేపు దాని గురించి ఆలోచిస్తుంది. దానిని సూర్య కెమెరా ఫీల్డ్లో గమనించి వెంటనే నవీన్కి కాల్ చేస్తాడు. ఎప్పుడు రాఘవయ్య గారుకు తానే చెబితే అనుమానం కలుగుతుందని నవీన్ ద్వారా రాఘవయ్య గారుకు సూచనను పంపుతాడు. రాఘవయ్య గారుకు నవీన్ కాల్ చేసి సాధారణ సంభాషణలా మాట్లాడుతూ, నమస్తే రాఘవయ్య గారు, నేను నవీన్ను మాట్లాడుతున్నాను. నేను చెప్పిన అమ్మాయి జాయిన్ అయ్యారు కదా అంటాడు. ఆ అవును సార్, ఇప్పుడే వచ్చారు, వర్క్ కూడా మొదలుపెట్టారు అంటాడు రాఘవయ్య గారు. ఓ సరే, ఆ పాత అకౌంటెంట్కు సంబంధించిన ఫైల్స్, ముఖ్యంగా గత 3 నెలల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎక్కడ పెట్టారో కొత్తగా వచ్చిన వారికి తెలియక ఇబ్బంది పడవచ్చు. వర్క్ చేసే ఆమెకు అనవసరమైన ఇబ్బంది రాకూడదు అంటాడు. నవీన్ మాటలకు రాఘవయ్య గారుకు కొద్దిగా అనుమానం వచ్చినా, ముఖ్యంగా ఆమెకు అనవసరమైన ఇబ్బంది రాకూడదు అనే మాటను రాఘవయ్య గారు గుర్తు పెట్టుకుంటారు. రాఘవయ్య గారు గౌరవంగా, ఓ సరే సార్, తప్పకుండా నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఫైల్స్ వివరాలు ఆమెకు అందిస్తాను. థ్యాంక్ యూ సార్, తెలియజేసినందుకు అంటారు రాఘవయ్య గారు. సరే రాఘవయ్య గారు, మరేం ఇబ్బంది లేకుండా చూడండి అంటాడు నవీన్.
నవీన్ ఫోన్ పెట్టేసి వెంటనే సూర్యకు కాల్ చేసి, పని పూర్తయింది సూర్య, నువ్వు కంగారు పడకు అని చెబుతాడు. తరువాత రాఘవయ్య గారు వెంటనే తన గదిలో ఉన్న పాత అకౌంట్స్ ఫైల్స్ను తీసుకుని చందు క్యాబిన్కు వెళ్తాడు. రాఘవయ్య గారు చందుతో, ఏమైనా ఇబ్బంది ఉందా మిస్ చంద్రిక? ఈ పాత అకౌంట్స్ ఫైల్స్లో కొంచెం గందరగోళం ఉంటుంది. ఇదిగోండి, గత 3 నెలల లావాదేవీల వివరాలు ఉన్న ఈ ముఖ్యమైన ఫైల్స్ను ఇక్కడ ఉంచుతున్నాను. ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అంటారు. చందు ఆ సహాయంతో సమస్యను సులువుగా పరిష్కరిస్తుంది. ఆమెకు తెలియకుండానే సూర్య ప్రేమ, నవీన్ తెలివితేటలు ఆమెకు అండగా నిలుస్తాయి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.